హాయ్ అందరికీ నమస్తే. నేను మీ చికెన్ షాప్ రెడ్డిని. ఈరోజు షుగర్ ఫ్రీ ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తా. ఎందుకు మీకు ఈ షుగర్ ఫ్రీ ఐస్ క్రీమ్ని అంటే నా కోసమే. నేను తీపి ప్రియుని అనమాట. కాఫీలు టీలు ఇవన్నీ రోజుకి కాఫీలు టీలు హార్లిక్స్ బోర్నమేట్ ఇవన్నీ రోజుకి 5-6 సార్లు తాగుతా. స్వీట్స్ అయితే ఇంకా అసలు వదిలిపెట్టను, అలా తింటానమాట. నేను 8 కేజీలు వెయిట్ ఎక్కువ పెరిగా. ఆ 8 కేజీలు వెయిట్ ఈ నెలలో తగ్గించుకోవడానికి నేను షుగర్ ఫ్రీ ఐస్ క్రీమ్ని తయారు చేసుకుంటున్నాను. నా డైట్ కూడా ప్రతిరోజు నేను నా భోజనంలో కూడా ఎలా డైట్ చేస్తున్నానో మీకు ప్రతిరోజు వీడియోస్ పెడుతున్నాను చూడండి. ఈరోజు మాత్రం షుగర్ ఫ్రీ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకుంటున్నానో చూడండి మీకు. ఓకే, మొదట పాలు ఈ గిన్నెలో పోసుకొని, తర్వాత ఓట్స్ వేసి ఓట్స్, తర్వాత కాజు సారీ కాజు అంటే ఏమంటారు ఇవి? పర్లేదు, డేట్స్ కాదు కాదు బంద్ చేసినావా? ఖర్జూరా వేసాను. తర్వాత జీడిపప్పు, బాదం పప్పు ఈ రెండు కూడా పాలలో వేసుకొని ఇలా కలిపి నానబెట్టుకోవాలి. తర్వాత చాక్లెట్ పౌడర్ కూడా వేసుకోవాలి తర్వాత అన్నమాట. ఇది మొత్తం అయిన తర్వాత మిక్సీకి వేసిన తర్వాత ఇది మిక్సీకి వేసి కాసేపు నానబెట్టుకోండి. ఒక 1 అవర్ కానీ అట్లా నానబెట్టుకొని తర్వాత మిక్సీకి వేద్దాము. వేసిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా ఉంటుందో. ఓకే, ఇలా కలిపాను కదా, దీన్ని మిక్సీ చేసుకొని వస్తా. ఓకే, టట్టడా వచ్చేసింది. ఇదండి, దీనిలో కోకో పౌడర్, చాక్లెట్. దీన్ని ఏంటంటే లైట్గా ఇలా తురిగి దీంట్లో వేయాలి. ఇది వేసిన తర్వాత ఇది ఒక 1-2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకొచ్చానమాట. ఈ రెండు వేయాలి. ఇది కోకో పౌడరు మిక్స్ చేయాలి. అంటే మిక్స్ చేసిన తర్వాత ఈ కోకో పౌడర్ దాంట్లో కలిపేసి, ప్లస్ ఇది చాక్లెట్. దీన్ని అంటే లైట్గా మనం ఇలా చెప్తాం కదా పైన, షో కోసం మీకు చూపిస్తాను. రైట్, ఆహాహాహా ఎలా ఉందో చూడండి. ఇది వచ్చేసింది షుగర్ ఫ్రీ ఐస్ క్రీమ్. ఇదండి, అంటే ఇవన్నీ చేసుకున్న తర్వాత మిక్సీకి వేసిన తర్వాత ఇది మనము పాలలో ఈ ఓట్స్ ఇవన్నీ అన్నీ కలిపాం కదా, మిక్సీకి వేసిన తర్వాత ఒక 2-3 అవర్స్ ఇది ఫ్రిడ్జ్లో ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇలా ఉంటేనే మనకు ఐస్ క్రీమ్ తినాలని అనిపిస్తుంటుంది. ఏదైనా అంతే కదా, పాలు ఇలా గ్రేవీ టైప్ ఉంటే ఎలా ఉంటుంది. అందుకోసమే ఫ్రిడ్జ్లో ఖచ్చితంగా 2-3 అవర్స్ ఖచ్చితంగా పెట్టుకోండి. చూడండి, ఈ చాక్లెట్ ఇది పైన, ఈ చాక్లెట్ దీన్ని పైన ఇట్లా తురిగి ఇట్లా వేయాలన్నమాట. ఎలా ఉందో చూద్దామా టేస్ట్. ఆహా, నాకు వదిలేసుకుంటా. నాకు తీపి అంటే అంత ఇష్టం అన్నమాట. డైట్ కంట్రోల్కి. శివ ఒకసారి టేస్ట్ చూన్నాను. ముందు ఎందుకు పెడుతున్నానంటే నేను ఎంగిల్ చేస్తే వీడు తినడు, అందుకోసమని వీడికి పెడుతున్నాను. అంతేగాని వీడి మీద ప్రేమతో కాదు. చూద్దాం ఎలా ఉందిరా. ఎక్స్ప్రెషన్ చేయరా, ఎలా ఉందో చెప్పు. బాగుందా చెప్పు. సూపర్ ఉందా, యావరేజా, చాలా బాగుందా? సూపర్, గట్టిగా చెప్పాలా. వీని వెనకాల బాధితే కానీ చెప్పడం అన్నమాట. ఓకే, టేస్ట్ ఎలా ఉందో చూద్దామా. అద్భుతం, మహా అద్భుతం.
సూపర్ ఉంది, ఎక్సలెంట్. షుగర్ ఫ్రీ ఐస్ క్రీమ్ అద్భుతం. నాకు తీపి అంటే ఇంత ఇష్టమో మీకు చూపిస్తాను. బొచ్చను కూడా నాకు వదిలిపెట్టాను. అయిపోయింది. ఏంటది? ఇదేంద్రా అంటే ఓకే ఓకే, మిల్క్ షేక్ అంట ఇది. ఇందాక మనం ఈ షుగర్ ఫ్రీ ఐస్ క్రీమ్ని తయారు చేసిన తర్వాత మిక్సీలో అంటూ ఉంటుంది కదా, దాంట్లో పాలు పోసి ఇవన్నీ ఏదో మిల్క్ షేక్ తయారు చేసింది, చాక్లెట్ మిల్క్ షేక్. ఇలా ఇది అసలైన తెలివి అని అన్నమాట. లేడీస్కి ఉన్న తెలివితేటలు ఎవరికి ఉండవు. వాళ్ళు ఏం చేసినా ఒక పద్ధతి ఉంటుంది. చూద్దాం ఎలా ఉంటుందో మిల్క్ షేక్, చాక్లెట్ మిల్క్ షేక్. అద్భుతం. పాలతో చాక్లెట్లతో ఏం ఉన్నా అంత భలే ఉంటుంది. ఇది కూడా ఫ్రిడ్జ్లో కంపల్సరీ పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లోనే నుంచే తీసిచ్చారు. ఓకే, చాలా బాగుంది. ఎందుకంటే ఇవన్నీ ఐస్ క్రీమ్స్ కానీ మిల్క్ షేకులు కానీ ఏమైనా సరే కూల్ ఉంటేనే దాని టేస్ట్ అనేది లైట్ కూల్. ఐస్ క్రీమ్ ఎంత గడ్డగట్టినా బాగుంటుంది, ఇంకా చాలా బాగుంటుంది. కానీ ఈ మిల్క్ షేకులు కూడా ఆ పద్ధతిలో కాస్త కూల్ ఉంటే చాలా బాగుంటుంది. మిల్క్ షేక్ కూడా సూపరు. ఈరోజు డైట్లో ఇదే అనమాట. డైట్ ఫుడ్ అంటే రాగిలో ఈరోజు ఈ షుగర్ ఫ్రీ ఈ తీపిని అరికట్టడానికి నేను ఇది ఖచ్చితంగా, అంటే ప్రతిరోజు తినే అలవాటు అయిపోయింది కదా, సడన్గా ఒకే రోజు బంద్ చేయలేను, నేను ఆపేయలేను. అందుకోసమే ఇలా తయారు చేసుకున్నాను. ఇది నాకు వస్తుంది ఒక 10 రోజుల దాకా వస్తుంది. ఇది నా వరకు మాత్రమే. ఓకేనా? చూశారు కదా షుగర్ ఫ్రీ ఐస్ క్రీమ్. ఇలా తయారు చేసుకోండి. తీపి అనే ఇష్టం ఉన్న వాళ్ళు, అంటే డైట్ తీపిని అరికట్టడానికి మనం ప్రతిరోజు ఇలా తయారు చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఓకేనా? బాయ్.